నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్ కొత్త సీజన్ ఆరంభమే అదిరిపోయింది. కేవలం 3 మ్యాచ్లు ముగిశాయో లేదో అప్పుడే పాయింట్ల పట్టికలో సమీకరణాలు వేగంగా మారిపోయాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలతో పాటు 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ తన మెరుపు బ్యాటింగ్తో సీజన్కు అసలైన కిక్ ఇచ్చాడు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్పై రాజస్థాన్ రాయల్స్ సాధించిన భారీ విజయం పాయింట్ల పట్టికను తలకిందులు చేసింది. ఈ ఐపీఎల్లో వరుసగా 3 మ్యాచ్లు ముగిశాయి. మొదటి మ్యాచ్లో ఆర్సీబీ, రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయాలు నమోదు చేయగా మూడో పోరులో రాజస్థాన్ రాయల్స్ తన ప్రతాపం చూపించింది. గౌహతి వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ బౌలర్లు నాండ్రే బర్గర్, జోఫ్రా ఆర్చర్, రవీంద్ర జడేజా దాటికి చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్ కేవలం 12.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం రాజస్థాన్ యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీనే. కేవలం 15 ఏళ్ల వయసులో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్ వల్ల రాజస్థాన్ అత్యంత వేగంగా లక్ష్యాన్ని చేరుకుంది. దీనివల్ల ఆ జట్టుకు పాయింట్లతో పాటు భారీ నెట్ రన్ రేట్ లభించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానానికి చేరుకుంది. రాజస్థాన్, ఆర్సీబీ, ముంబై జట్ల ఖాతాలో 2 పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ విషయంలో రాజస్థాన్ అందరికంటే ముందుంది. రాజస్థాన్ రాయల్స్ +4.171తో మొదటి స్థానంలో ఉండగా ఆర్సీబీ +2.907తో సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక ముంబై ఇండియన్స్ +0.687తో మూడో స్థానంలో నిలిచింది. రాజస్థాన్ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో భారీ మూల్యం చెల్లించుకుంది. కేవలం మ్యాచ్ ఓడిపోవడమే కాకుండా నెట్ రన్ రేట్ పరంగా తీవ్ర నష్టాన్ని మూటగట్టుకుంది. చెన్నై రన్ రేట్ ప్రస్తుతం -4.171కి పడిపోయింది. ప్రస్తుతం పట్టికలో 6వ స్థానంలో ఉన్న సిఎస్కే మిగిలిన జట్లు తమ తొలి మ్యాచ్లు ఆడిన తర్వాత ఆఖరి స్థానానికి పడిపోయే ప్రమాదం ఉంది. ఈ భారీ నెట్ రన్ రేట్ మైనస్ను అధిగమించాలంటే చెన్నై రాబోయే మ్యాచుల్లో భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఇక అందరి కళ్ళు మంగళవారం జరగబోయే 4వ మ్యాచ్పై ఉన్నాయి. ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికలో మరిన్ని మార్పులకు దారితీసే అవకాశం ఉంది.